వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ ని చూసి కపుల్ అంటే ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు ఫ్యాన్స్. అలా ఇప్పుడు టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన ట్రెండ్ సెట్ చేస్తున్నారు. భార్యాభర్తలంటే కష్ట సుఖాల్ని సమానంగా పంచుకోవడమే కాదు, ఒకరినొకరు సమానంగా చూసుకోవడం కూడా అంటూ తమ లవ్ బాండ్ తో ఫ్యాన్స్ కి కపుల్ గోల్స్ ఇస్తున్నారు. ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరు పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎక్స్పోజ్ అవ్వరు. అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేయడం తప్ప పెద్దగా పర్సనల్ లైఫ్ ని రివీల్ చేయరు. అలాంటిది లేటెస్ట్ గా ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఫ్యాన్స్ తో పాటు జనాన్ని కూడా సర్ప్రైజ్ చేసింది. ఎంత స్టార్ హీరో అయినా భార్యకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు కాళ్లు పట్టాల్సిందే అన్న విషయాన్ని క్యూట్ వీడియోతో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఉపాసన, రామ్ చరణ్. ఉపాసన, చరణ్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం జామ్ నగర్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు. ఫ్లైట్ లో రెస్ట్ తీసుకుంటున్న ఉపాసన కాళ్లు నొక్కుతున్న చిన్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి చర్చకు దారితీసింది. ఉపాసన పవర్ఫుల్ మహిళ అని, తనతో పోటీ అంటే కష్టమని, లైఫ్ లో అన్నీ చూసి ఎక్స్పీరియన్స్ చేసిన మోస్ట్ బ్రాడ్ మైండెడ్ ఉమెన్ అని గతంలోనే పబ్లిక్ గా చెప్పారు రామ్ చరణ్. మరోవైపు ఉపాసన కూడా పెళ్లైన తర్వాత గత 10 ఏళ్ల నుంచి తన జీవితంలో ఫేస్ చేసిన కష్ట సుఖాల్లో చరణ్ తన వెంటే ఉన్నాడని, చరణ్ తన బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అని అంతే ఓపెన్ గా చెప్పింది. అంతేకాదు, చరణ్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది ఉపాసన. షూట్ నుంచి ఏ కాస్త టైం దొరికినా లవ్ బర్డ్స్ లా ఫారెన్ కి ఎగిరిపోతారు రామ్ చరణ్, ఉపాసన. ఇలా రామ్ చరణ్, ఉపాసన బెస్ట్ కపుల్ గా కపుల్ గోల్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే లేటెస్ట్ వీడియోతో మాత్రం బెస్ట్ హస్బెండ్ అంటే రామ్ చరణ్ లానే ఉండాలంటూ సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే జరుగుతుంది. 6 నెలలున్న సినిమాకి అప్పుడే హడావిడి మొదలు పెట్టేశారు నాని. రిలీజ్ కి దగ్గరవుతున్నప్పుడు ప్రమోషన్లు చేయటం కామన్, కానీ నాని మాత్రం సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రతి శనివారం ఏదో ఒక అప్డేట్ ఇస్తానంటూ ప్రామిస్ చేసిన నాని ఈ శనివారం ఆడియన్స్ కి ఏం రిలీజ్ చేశారో, ఎలాంటి అప్డేట్ ఇచ్చారో చూద్దాం. నాని అప్పుడే కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ తన బర్త్డే సందర్భంగా సరిపోతా శనివారం అప్డేట్ ఇచ్చిన నాని ఈ వారం కూడా పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ప్రతి శనివారం ఏదో ఒక అప్డేట్ అంటూ ఫ్యాన్స్ ని టీజ్ చేసిన టీం ఈసారి ఏకంగా కౌంట్ డౌన్ ఇచ్చారు. ఆగస్ట్ 29న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 6 నెలలు టైం ఉండగానే ప్రతి శనివారం ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. నాని, వివేకాత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోతా శనివారం సినిమా నుంచి ఈ వారం కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. 180 రోజులు 26 వారాలు అంటూ నాని పవర్ఫుల్ పోస్టర్ పోస్ట్ చేసింది. నాని బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమా మీద, స్పెషల్లీ నాని క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దీంతో పాటు ప్రతి శనివారం అప్డేట్ అనటంతో శనివారం వచ్చేసరికి ఏం అప్డేట్ ఇస్తారో అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నాని హీరోగా, ఎస్జే సూర్య విలన్ గా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా డివివి బ్యానర్ లో తెరకెక్కుతున్న సరిపోతా శనివారం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. గ్యాంగ్ లీడర్ లో తమ కెమిస్ట్రీతో సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన నాని, ప్రియాంక సరిపోతా శనివారంలో ఎలా కనిపించబోతున్నారో అన్న చర్చ జరుగుతోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్దగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే కొన్ని సినిమాలు ఆడియన్స్ ని సస్పెన్స్ లో పెడుతుంటే నాని వారం వారం ఏం రిలీజ్ చేస్తారా అంటూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. టిల్లు జనాల్లోనే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన లొల్లి అంతా ఇంతా కాదు. అందుకే టిల్లు సీక్వెల్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఎంత త్వరగా సినిమా చూద్దామని వెయిట్ చేస్తుంటే టిల్లు స్క్వేర్ మాత్రం అంతలా సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టీం ప్రమోషన్లకి రెడీ అవుతోంది. టిల్లు స్క్వేర్ మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా కంటెంట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటోంది టీం. అందుకే రిలీజ్ విషయంలో తొందర పడకుండా పోస్ట్ పోన్ చేసి మరీ కంటెంట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. దాంతో సంవత్సరం క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా మరో 3 వారాల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి కూడా పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది టీం. ఇప్పటికే 3 సార్లు డేట్ మార్చుకున్న టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కాబోతుంది.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అన్న ప్రసక్తే ఉండకూడదని ఆన్ టైంలో రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అయిన యూనిట్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసింది. మొన్నటి వరకు షూటింగ్ చేసినా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు నెలాఖరుకి రిలీజ్ ఉండడంతో ప్రమోషన్ల ప్లాన్ కూడా రెడీ చేస్తోంది. ఈసారి సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ కొత్త పేరుగా ఆడియన్స్ ముందుకొస్తుండటంతో కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందో అని చూస్తున్నారు ఫ్యాన్. డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్నెస్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న టిల్లు గ్రాండ్ సక్సెస్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు మేకర్స్. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ కూడా 20 కోట్లకు పైనే సేల్ అయిపోయినట్టు తెలుస్తోంది. రిలీజ్ కి ముందే మంచి బిజినెస్ చేస్తున్న టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టడమే లేటు అంటున్నారు అభిమానులు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ తో సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టిల్లు స్క్వేర్ ని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ట్రైలర్ తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన గోపీచంద్ ఆ క్రేజ్ ని కంటిన్యూ చేయడానికి సినిమా మీద హైప్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఇప్పటికే వచ్చిన బజ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. మరి ఆ హైప్ సినిమా రిలీజ్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడొస్తున్న భీమా ఒక ఎత్తు. 10 ఏళ్ల నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా అంటున్నారు. రొటీన్ యాక్షన్, ఎమోషన్ కాకుండా అంతకు మించి చూపిస్తున్న భీమా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వరంగల్లో జరిగిన భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా సినిమా మీద హైప్ వచ్చేసింది. వరంగల్లో జరిగిన భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో టీం మొత్తం అటెండ్ అయి జోష్ పెంచేసింది. గోపీచంద్ ఈ సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్, లవ్ యాంగిల్ కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. వీటితో పాటు ఇద్దరు హీరోయిన్లు స్క్రీన్ కి కావలసినంత గ్లామర్ యాడ్ చేయడంతో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది భీమా. హై వోల్టేజ్ యాక్షన్, ఎలివేషన్ తో భీమా ట్రైలర్ ఒక్కసారి సినిమా మీద అంచనాలు పెంచేసింది. గోపీచంద్, కన్నడ డైరెక్టర్ హర్ష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫిక్షనల్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా మార్చి 8న థియేటర్స్ కొస్తోంది. భీమాలో గోపీచంద్ 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. గోపీచంద్ పవర్ఫుల్ లుక్స్ తో పాటు స్టైల్, రొమాన్స్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదరకొట్టే యాక్షన్ కి తోడు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇచ్చిన పవర్ఫుల్ మ్యూజిక్ హైలైట్ అవుతోంది. ఇలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్న భీమాకి గోపీచంద్ ఎనర్జెటిక్ స్పీచ్, సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ కావలసినంత హైప్ క్రియేట్ చేసింది. మరి వారం రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. షూట్ కి బ్రేక్ ఇచ్చి పార్టీకెళ్లిన ఎన్టీఆర్, జై హనుమాన్ ఆన్ ద వే అంటున్న ప్రశాంత్ వర్మ, ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ప్రేమలు, సక్సెస్ షేర్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఎన్టీఆర్ షూట్ కి బ్రేక్ ఇచ్చారు. బెంగళూరులో ప్రశాంత్ నీలింట్లో జరిగిన ప్రైవేట్ పార్టీకి భార్య ప్రణతితో కలిసి అటెండ్ అయ్యారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలతో దేవర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి ఉంది. జై హనుమాన్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోందంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ మూవీ 50 డేస్ సక్సెస్ఫుల్ గా రన్ అయిన సందర్భంగా ఈవెంట్ తో సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది టీం. ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా నెక్స్ట్ సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆ ఒకటి అడక్కు సినిమా నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీమ్. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిన్న సినిమా ప్రేమలు తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న కార్తికేయ మార్చి 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పొలిటికల్ కాంట్రవర్షియల్ మూవీగా ఈ శనివారం థియేటర్ లోకి వచ్చిన వ్యూహం సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్నందుకు సక్సెస్ మీట్ పెట్టింది టీమ్. శివ కందుకూరి హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా శుక్రవారం రిలీజ్ అయిన భూతద్దం భాస్కర నారాయణ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా మీడియాతో సక్సెస్ షేర్ చేసుకుంది యూనిట్. మహీవి రాఘవ డైరెక్షన్ లో ఫ్యామిలీ కామెడీ డ్రామాగా వచ్చిన సిరీస్ సేవ్ ద టైగర్స్ ప్రియదర్శి, అభినవ్ గోమటం, రోహిణి లీడ్ రోల్స్ లో వచ్చిన సేవ్ ద టైగర్స్ సిరీస్ సూపర్ హిట్ అవటంతో సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో త్వరలో ఈ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. సౌత్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ రామాయణం సినిమాలో సీతగా నటిస్తోందంటూ వస్తున్న వార్తల్ని ఒఫీషియల్ చేయబోతున్నారంటూ టాక్.
ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ ని శ్రీరామనవమి రోజు చేయబోతున్నారని తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. తెలుగు తమిళ్లో పవర్ఫుల్ రోల్స్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. 14 నుంచి పరిచయం ఉన్న నికోలాయ సచ్దేవ్ తో ముంబైలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ కాస్ట్ మొత్తం పెళ్లి సందడితో ఎంగేజ్ అయిపోయారు. జామ్నగర్ లో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జరుగుతున్న సందర్భంగా ఆలియా, దీపిక ఇలా వాళ్ళు వీళ్ళు కాకుండా అందరూ స్టార్ కపుల్స్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.